దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం వాక్యం ధ్యానం చేసుకున్నాం. లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. దేవుని మాటలు ఇలా చెబుతున్నాయి. దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అంటున్నాడు. దీనికి యేసు ప్రభు ఒక చక్కటి ఉపమానాన్ని మనకి తెలియచేశారు. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరు స్నేహితులు చాలా మంచి ఉన్నతమైన స్నేహం కలిగిన వారు. వారిలో ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి రాత్రి వేళ అడుగుతూ ఉన్నాడు. నా స్నేహితుడు ప్రయాణమై వెళ్తూ నా దగ్గరికి వచ్చాడు, దయచేసి నాకు ఒక 3 రొట్టెలు ఇస్తావా అని అడుగుతున్నాడు. మరొక స్నేహితుడు ఇంట్లోనే ఉండి మరి తలుపు తీయకుండా పెద్దగా అరవమాక, నా పిల్లలు నిద్రపోతున్నారు, పెద్దగా గోల్ చేయమాక, నాకు ఇప్పుడు లేచి ఇవ్వటం కుదరదు అంటున్నాడు. కానీ ఇతను బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అతను చెప్పిన వెంటనే వెళ్ళట్లేదు. నాకు ఇస్తావు, నువ్వు నా స్నేహితుడు కదా అని నమ్మకంతో పదే పదే అడుగుతూనే ఉన్నాడు. సిగ్గు విడిసి అడుగుతూనే ఉన్నాడు. కాబట్టి ఆ స్నేహితుడు లేచి అతనికి ఇస్తాడు కదా, మరి నేను మీకు అంతకంటే ఉన్నతమైన స్నేహితుడిని అని యేసుక్రీస్తు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనకి స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. స్నేహితుడిగా ఉన్నాడు. ఏది అడిగితే అది ఇస్తానికి. నీకు ఏది లేదు, నెమ్మది లేదా, శాంతి లేదా, ఏది లేదు, నీ జీవితంలో దేన్ని కోల్పోయావు, ఏది కోల్పోయినా సరే ఈ భూమి మీద ఎవ్వరూ ఇవ్వలేనిది దేవుడు మాత్రమే, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలరు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను బాగు చేయడానికే ఆ పరమును విడిచి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను ఆయనతో నిత్యము ఉంచాలనే ఆ పరమును విడిచి నీతో నాతో నివసించడానికి వచ్చి నీకు నాకు ఆయన చేరటానికి ఏదైతే ఆటంకంగా శాపము పాపము ఉందో దాన్ని పూర్తిగా వెల చెల్లించాడు. శిలువ మీద రక్తము చిందించి మరణించి నీ స్థానంలో పాతిపెట్టబడి తిరిగి లేచాడు. ఆయన ఇప్పుడు నీకు నాకు స్నేహితుడు. సో ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి అడుగుదాం. ఆయన ఇవ్వగలిగిన దేవుడు. ఆయన వెతుకుదాం. ఆయన దొరికే దేవుడు. ఆయన ఆత్మస్వరూపైన దేవుడు. నువ్వు సరి అయిన ఆలోచన కలిగి హృదయపూర్వకంగా ఆయన అడిగితే ఖచ్చితంగా నీ పరిస్థితులను మార్చివేసి, నీ స్థితిగతులను మార్చివేసి నీ పట్ల దేవునికి ఉన్న ఉన్నతమైన ప్రణాళికను నెరవేర్చగలిగిన దేవుడు. మరి ఇప్పుడైనా యేసే క్రీస్తుని గ్రహించి ఆయన వెలుగుతావా? యేసే క్రీస్తుని గ్రహించి ఆయన్ని అడుగుతావని నేను విశ్వసిస్తున్నాను. దేవుడు కూడా నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు అటువంటి మంచి నేత్రాలు, మంచి హృదయం నీకు కలుగు చేయను గాక. ఆమేన్.